2024 ఏపీ ఎన్నికల సమయంలో మీకు తగిలిన గాయంతో ఎలాంటి పాఠం నేర్చుకున్నారు? నాగరాజు గారు, వెంటనే అసలు ఎక్కడ పొరపాటు జరిగింది అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఫామ్ 20 గురించి మేము వెయిట్ చేయడం జరిగింది. ఫామ్ 20 అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్లో ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఫిల్ చేసేసి అదే రోజు సాయంత్రానికి ఇంటర్నెట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేసింది. వాటన్నిటిని మేము డౌన్లోడ్ చేసుకొని పోలింగ్ బూత్ల వారీగా మేము చెక్ చేసుకుంటాం. ఫలానా నియోజకవర్గంలో మేము అనుకున్నట్టుగా ఈ పోలింగ్ బూత్లో ఓటింగ్ ఆ పార్టీకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాం. సో మీరు అడిగినట్టుగా మమ్మల్ని మేము పొరపాటు ఎక్కడ జరిగింది అని తెలుసుకునే దాంట్లో భాగంగా ఫామ్ 20 గురించి మేము ఎదురు చూసాం. అనేక సందర్భాల్లో మేము ఎలక్షన్ కమిషన్ని సంప్రదించాం. తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులతో లేఖలు రాయించాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఫామ్ 20 పెట్టినటువంటి ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్ యొక్క ఫామ్ 20ని 109 రోజుల పాటు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయలేదు. 109 రోజులు. ఎందుకు? కారణం ఏంటి? నాకైతే తెలియదు. అది ఈరోజు వైసీపీ ఎంపీలు కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కూడా కలిసి ఈవీఎంల మీద దాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈవీఎంల మీద కంటే కూడా అంటే ఆ రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు ఎన్నికల ఓటింగ్ శాతం అదేదో 63 వరకు ఉంది. 6 గంటల 10 నిమిషాలు ఉన్నట్టుండి 81.8% ఎలా పెరిగింది? 6 గంటల 10 నిమిషాలకి ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ప్రకటించిన దాన్ని బట్టి 68%, 68 ప్లస్, 68 ప్లస్ అంటే 68 పాయింట్ సంథింగ్ అయింది. కానీ తుది ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 81.86 అని చెప్పి అనౌన్స్ చేశారు. సో 81.86 అంటే 68 అంటే సుమారుగా మీకు 14%, అప్రాక్సిమేట్లీ 14% ఓటింగ్ పెరిగింది. దాని మీదనే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ ముందు, ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ముందు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ధర్నా కాదు, 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జాతీయ మీడియా మొత్తాన్ని పిలిచి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సుమారు 12.54% పోలు కాని ఓట్లు కౌంటింగ్ చేయబడ్డాయి అని చెప్పి ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ చేసింది. 12.54% అంటే అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క నియోజకవర్గానికి 25,000 ఓట్లు అదనంగా, అంటే పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఆరోపించడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఆ రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు పోల్డ్ అయినటువంటి పర్సంటేజ్ 68%. మూడవ రోజు అంటే సుమారు మే 13వ తేదీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పర్సంటేజీ 81.86%. ఇంత ఎక్కువ ఓట్స్ పోలైని అని మీరు ఎలా ప్రకటించారు? ఇన్ని రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? 6 గంటల తర్వాత 14% ఓటింగ్ జరిగిందా అనేది ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ వెంటనే ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టింది. సో నేను వాటికంటే కూడా ఫామ్ 20, ఇప్పుడు సపోజ్ సమ్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు అనుకోండి, తనకు అధికారికంగా ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడినాయో తెలుసుకునేటువంటి అధికారిక పత్రం ఫామ్ 20. ఆ అధికారిక పత్రాన్ని తీసుకొని మాత్రమే తను కోర్టుకు వెళ్ళగలుగుతాడు. కానీ ఏ ఎలక్షన్ పిటిషన్ అయినా ఫలితాలు వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు కోర్టులో మనం దావా వేయాలి. ఫలితాలు వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు. కానీ మీరు ఫలితాలు వచ్చిన తర్వాత 109 రోజుల తర్వాత ఫామ్ 20 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ విధంగా కోర్టుని అప్రోచ్ కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఎక్కడన్నా ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టాం, లేదు ఎగ్జామ్ పెట్టాం, ముందుగానే చెప్తాం, బాబు ఇన్ని మార్కులు రావాలి, లేదంటే ఇన్ని పాయింట్లు రావాలి, ఇన్ని పాయింట్లు వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టు. ఆ ఆట పూర్తయిన తర్వాత ఫలితాల ప్రకటన కంటే ముందు లేదు ఆటకు ముందు పెట్టినటువంటి నిబంధనలన్నీ మార్చేస్తున్నాం, ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నాం అని అనగలమా? అనలేము. అంటే అది సహేతుకమేనా? కరెక్ట్ కాదు, సహేతుకం కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కంటే ముందు ఒక ఎస్ఓపి ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విమర్శలతో అసలు ఎస్ఓపిని మార్చేసింది.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎస్ఓపి మార్చేసింది. ఎస్ఓపి మార్చి ఎవరన్నా నా బోటోడు ఇదేంటి మీరు ఎందుకు ఇట్లా ఇస్తారు, 109 రోజులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫామ్ 20 ఆపడం ఏంటి, ఎందుకు ఎవరు అంటే, లేదు తూచి మేము ఎస్ఓపి మార్చేసాము, మేము ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదేంటి ఇన్ని సంవత్సరాలు ఉండిన ఎస్ఓపి, ఎలక్షన్ కంటే ముందు ఉన్నటువంటి ఎస్ఓపిని ఇప్పుడు ఎట్లా మారుస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థమయ్యంటే ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్ఓపి మార్చడం ఏంటి అసలు? ఇది ఎక్కడ న్యాయం అంటే నేను అంటుంది ఏంటంటే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని పరిష్కరించవలసినటువంటి, సమాధానపరచవలసినటువంటి సంపూర్ణ బాధ్యత భారత ఎన్నికల సంఘం మీద మాత్రమే ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీలు చేసే పని కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాదు, అది ఇండిపెండెంట్ బాడీ. అది ఇండిపెండెంట్ వాళ్ళు దీన్ని ఇప్పుడు అనేక మందికి ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక ఎన్జిఓ మీ ఆఫీస్ ముందుకు వచ్చి కొంత చించుకొని అరిస్తే అతను చెప్పే మాటలు తప్పు అయితే ఏం చేయాలి? అతని మీద కేసు పెట్టాలి. కరెక్ట్. కేసు పెట్టి అతను దేశద్రోహం కుట్రబెట్టి లోపల పడేయాలి. మరి మీరు చేశారా పని? ఎప్పటివరకు చేయలేదు. అంటే ఏంటి, మీరు ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పినటువంటి విషయాన్ని ఆమోదిస్తున్నారా? మీరు ఆమోదిస్తున్నట్ట? అంతే కదా. 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు అతను. దాదాపు 123 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి అనేటువంటి. నేను ఎందుకు ఇది మాట్లాడలేదంటే, నేను ఫెయిల్ అయి ఉన్నాను కాబట్టి నేను మాట్లాడకూడదనే ఉద్దేశం నేను ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే ప్రతి వ్యక్తి కొన్ని నైతిక విలువలు పాటించాలి. నేను నా ఫెయిల్యూర్ని సంపూర్ణంగా ఒప్పుకుంటూ, నా ఫెయిల్యూర్ వల్ల ఎవరైనా జీవితాల్లో నష్టం జరిగితే వారందరికీ నేను క్షమాపణలు చెప్తూ, నేను గత సంవత్సర కాలంగా దేని మీద ఎక్కడ వ్యాఖ్యానించాల. ఇంత ఘోర వైఫల్యాలు చూసినప్పుడు మీరే సర్వే అటు ఇటు కావచ్చు, అదే మనం దేవుళ్ళం కాదు, అటు ఇటు అయిపోయింది. ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారో తెలీదా? ఆ మూమెంట్లో ప్రజలకు ఏమనుకుంటారో తెలియదు. తర్వాత ఈవీఎంలా ప్రజల పక్కన పెడితే ఇంత అంటే 151 నుంచి 151 కదా, 151 నుంచి ఒక్కసారిగా 11కి పరిమితం కావడం అనేది, అంటే 151 11 అవ్వచ్చా అవ్వకూడదా అన్నది కూడా సమస్య కాదు నాగరాజు గారు. మీ సర్వేలో అంతా ఉన్నిందా? లేదు తేడా కనపడలేదనే కదా నేను చెప్తున్నాను. తేడా కనపడలేదని చెప్తున్నాను. సరే 151 11 అయిందా అనే దానికంటే కావచ్చు, ఒకటి కూడా కావచ్చు. అది ఎగ్జాక్ట్లీ తమిళనాడులో జరిగినాయి కూడా, అవి సింగిల్ డిజిట్ కూడా వచ్చాయి. అవును అవి జరగచ్చు. కానీ మీరు సర్వేలలో అంత తేడా కనిపించింది? సర్వేలో రాలేదండి, సర్వేలో రాలేదు. అది కాకుండా ప్రతి నియోజకవర్గానికండి ఒక రాజకీయ లేదా ఎన్నికల చరిత్ర ఒకటి ఉంటుంది. ఒక ఎన్నికల చరిత్ర మీరు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని తీసుకోండి, 1983 వరకు ఒక రకమైనటువంటి రాజకీయం, 1983 తర్వాత ఇంకో రకమైన రాజకీయం. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగిన తర్వాత అక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య వచ్చింది. సో ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీగా కాంగ్రెస్ కాస్త రూపాంతరం చెందింది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది. అలాగే మీకు 1983 తర్వాత మనం రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే 1982లో లేదా 83 మొదటి ఎన్నికలు అనుకోండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పార్టీ పెట్టారు. 83 ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేటువంటిది ఒక సంచలనం. ఆ తర్వాత రాజకీయాల్లో మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ అనేటువంటిది ఒక సంచలనం. ఆ తర్వాత చూస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఒక రకమైనటువంటి టెండర్ సెటర్. ఆ తర్వాత 2014 చూసుకున్నట్లయితే 2014లో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా కొత్త పార్టీలుగా రూపాంతరం చెందింది, రాష్ట్రం విడిపోయింది, కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాజకీయ తెర మీదకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇది ఒక ట్రెండ్ సెటర్. అంటే నేను 4 ట్రెండ్ సెట్స్ గురించి మాట్లాడా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, వంగవీటి మోహన్ రంగా గారి మర్డరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, 2014లో రాష్ట్రం విడిపోయి కూటమి ఏర్పాటు కావడం. ఈ 4 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో కొంత తేడా వచ్చింది, కానీ అబ్నార్మాలిటీ లేదు. మీకు అర్థమయ్యేటువంటి ఒక నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ గౌరవ మంత్రి గారు ప్రాతినిధ్యం, లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు కూడా అందరికీ కూడా. 1983 నుండి మొన్న జరిగినటువంటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి.
9 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మీరు గమనించినట్లయితే గెలిచిన అభ్యర్థికి మినిమం 12 ఓట్లు వచ్చినాయి, మ్యాక్సిమం 10,600 ఓట్లు వచ్చినాయి. మినిమం 10,600 మినిమం 12 ఓట్లు 12 ఆళ్ళ ఓట్లు రామకృష్ణారెడ్డి మాక్సిమం 10,600. 10,600. ఇది దాని యొక్క రేంజ్ 9 ఎన్నికల్లో కూడా. 9 ఎన్నికల్లో కూడా. కానీ నేను మీకు ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెప్పాను, వంగవీటి రంగా గారి హత్య గురించి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి చెప్పాను. ఆ తర్వాత 2014లో కూడా, అంటే ఒక నియోజకవర్గానికి గత 35 ఏళ్లలో, గత 40 ఏళ్లలో ఒక చరిత్ర అనేటువంటిది ఉన్నది. ఇది 170 నియోజకవర్గాలకు ఉంది. కానీ మొట్టమొదటిసారిగా మొన్న ఒక అబ్నార్మల్ రిజల్ట్ వచ్చేసింది. 91,000 ఉంటాయి మెజారిటీ. ఎస్, మన రాష్ట్రంలో నెంబర్ 2. పల్లా శ్రీనివాస్ గారు ఫస్ట్. ఒక అబ్నార్మల్ రిజల్ట్ వచ్చేసింది. దీన్ని మేము ఊహించలేకపోయాం. ఎందుకు వచ్చింది ఇంత? మేమేమో ఇప్పుడు ప్రతిదానికి ఒక 40 ఏళ్ల రాజకీయాన్ని 170 నియోజకవర్గాలను ముందర పెట్టుకొని చూస్తే ఇన్ని ప్రధాన సంఘటనల మధ్య, లేదా ఇన్ని ఎలక్షన్స్ యొక్క ట్రెండ్ సెట్, ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఇన్ని ట్రెండ్ సెట్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ మధ్య కూడా అక్కడ వచ్చినటువంటి వ్యత్యాసం అబ్నార్మల్గా లేదు. 10,000 అంటే అండి 5% అండి. 10,000 అంటే 5%. అంటే మీకు మంగళగిరి యొక్క యావరేజ్ +or-5% గత 40 ఏళ్లలో. కానీ మొన్న ఊహకు అందనంత ఇది నాట్ ఓన్లీ మంగళగిరి. ఇప్పుడు మీరు మొన్న గమనించినట్టయితే శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి గురించి ప్రస్తావించారు. బహుశా మీరు ఫాలో అయ్యారో లేదో, అబ్నార్మాలిటీ ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాని గురించి. మీరు ఎప్పుడైనా అవకాశం ఇస్తే 175 నియోజకవర్గాల గురించి కూడా చెప్తాను ఏ విధంగా. ఈ అబ్నార్మాలిటీ అనేది గత 40 ఏళ్లలో లేదు, ఇప్పుడు ఒకసారి వచ్చింది. వచ్చిన దానికి ఏమన్నా ప్రధానమైన కారణాలు ఉన్నాయా? మీరు కూడా చెప్పొచ్చు యాజ్ ఏ జర్నలిస్ట్గా. అంటే నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి 2% ఓట్ల తేడా కనుక ఉన్నట్లయితే, సపోజ్ మీరు ఎక్స్ అనేటువంటి పార్టీ ప్రచారానికి వెళ్ళారు, మీ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది. ప్రజలు మీ పట్ల ప్రేమగా చూడరు, అసలు చూడరు, వచ్చారు పోయారు అనుకుంటారు. 5% కనుక తేడా ఉన్నట్లయితే మీ పట్ల కోపంగా చూస్తారు, మీ పట్ల కోపంగా చూస్తారు. 8% మించి తేడా ఉన్నట్లయితే అసలు అభ్యర్థులు రోడ్ల పక్కన తిరగలేరు, అంటే రోడ్ల మీద ఓట్లు అడుగుతూ తిరగలేరు. మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అసలు ఏమంటారు, ఆ భావన అంటే ఓటర్లలో ఆ వ్యతిరేక భావన స్పష్టంగా కనపడుద్ది. అంటే మీరు ఎన్నికల ప్రచారం చేయలేరు. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణలో పాలకుర్తి అనేటువంటి నియోజకవర్గం, దయాకర్ రావు గారు ఎప్పుడు ఓడిపోలా. దయాకర్ రావు గారు మొన్న మొదటిసారిగా ఓడిపోయారు. చిన్న వయసు ఉన్నటువంటి ఒక మహిళ చేతిలో ఓడిపోయారు. అక్కడ దయాకర్ రావు గారు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళలేకపోయారు. ఏనాడు ఓటమి చూడనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొన్ని గ్రామాల్లో ప్రజలు అడ్డుకున్నారు. అంటే వ్యతిరేకత అనేటువంటిది సర్టెన్ మోతాదు దాటిన తర్వాత ఆ విధంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం. తెలుగు రాష్ట్రాలకి తమిళనాడు కూడా అట్లే ఉంటుంది. కానీ మొన్న కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం సుమారు 15%. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం మేరకు 15% తేడా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే అవకాశమే ఉండదు. వాళ్ళని రోడ్ల మీద ప్రజలు తరమాలి, ఆడవాళ్ళు పేడ నీళ్లు చల్లాలి. ఇది అంత గ్యాప్ కనుక ఉండి, కానీ ఎక్కడ కూడా 175 నియోజకవర్గాల్లో ఆ ఇన్సిడెంట్ ఎక్కడ కనపడలా. ఎందుకంటే మేము కూడా మీలాగా అన్ని న్యూస్ ఛానల్స్ సంబంధించినటువంటి కంటెంట్ని, అన్ని యూట్యూబ్ అనుకూల వ్యతిరేక, ఒక రాజకీయ పార్టీకి అనుకూల, ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేక, అన్ని న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి డేటాని మేము భద్రపరుస్తాం. మా దగ్గర మీరు ఎప్పుడు అడిగినా కూడా మా దగ్గర ఆ డేటా ఉంటుంది. ఆ డేటాని కూడా మేము విశ్లేషిస్తాం. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని అడ్డుకున్నదో, లేదా పేడ నీళ్లు జల్లిందో, వైసీపీ నాయకుల్ని కొట్టిందో, మా ఊరికి ప్రజానికి రావద్దని చెప్పిందో ఎక్కడ కూడా నాకు కనబడలేదు. ఈ పరిస్థితుల్లో ఫలితాలు ఇట్లా రావటాన్ని మేము ఒక రకంగా షాక్కి గురయ్యాం. షాక్కి గురైన తర్వాత వెంటనే చెక్ చేసుకోవాలి మనం ఏ పోలింగ్ బూతుల్లో ఎక్కడెక్కడ మన సర్వేకి అనుగుణంగా వచ్చినాయి, ఎక్కడ అనుగుణంగా రాలేదు చెక్ చేసుకోవాలని ఫామ్ 20 కోసం ఎదురు చూసాం. ఫామ్ 20 మాకు 109 రోజుల తర్వాత వచ్చింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని
అక్కడక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు చూసాం. మీరు కూడా బహుశా టీవీ ఛానల్లో చూసి ఉంటారు. హిందూపురం లాంటి నియోజకవర్గం కానీ, కురుపాం లాంటి నియోజకవర్గం కానీ, అరకు లాంటి నియోజకవర్గం కొన్ని చూసాం మేము. చూసిన తర్వాత ఇంక మేము మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి, ఎందుకంటే 109 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయిన తర్వాత, 3.5 నెలల తర్వాత ప్రజలు కూడా అంత సహకరించరు. ఎప్పుడు అయిపోయింది కదా వదిలేయ అంటారు. పోస్ట్ పోల్ చేద్దాం అనుకున్నాం మేము. ఇది చూసిన తర్వాత మేము షాక్ గురయ్యాం అనమాట. సో కాబట్టి మా ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక ఎత్తండి. సరే, మేము ఫెయిల్ అయినందువల్ల దేశానికో రాష్ట్రానికో వచ్చిన నష్టం ఏం లేదు. ఏదైనా నష్టం వస్తే మాకు వచ్చింది, మీకు వ్యతిరేకత కొంత ఆరామస్స మాకు ఫెయిల్ వచ్చింది, అయ్యారు. మా సంస్థకు వచ్చింది. ఇందాక మీరు అన్నట్టు నేను వీటిని పట్టించుకోవద్దు అన్నా కూడా పట్టించుకొని కొద్దిమంది బెట్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళ ఇళ్లలో కుటుంబాలకు నష్టం కుటుంబాలకు నష్టం వచ్చింది. అది ఖచ్చితంగా నేను ఒప్పుకొని తీరాల్సిందే. నేను వద్దన్నా నా మాట వినకపోయి ఉండొచ్చు కాదు, కానీ వారి కుటుంబాలు అయితే నష్టం జరిగింది. కానీ నేను ఇప్పుడు దాకా ప్రస్తావించినటువంటి ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నా ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓకే. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ ఇటువంటి వాటి మీద ప్రతిస్పందించాలి. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి. ఓకే. అవి పెట్టకుండా మీరు ఎస్ఓపీలు మార్చేస్తాం, 3 నెలలు 4 నెలల పాటు మేము ఫామ్ 20 అందుబాటులోకి తీసుకురాము. ఎందుకంటే 3 గంటల్లో ఫామ్ 20 పెట్టాల్సినటువంటి మీరు 3-4 నెలలు కూడా మేము పెట్టము అంటే, ఎలక్షన్కి సంబంధించినటువంటి పిటిషన్స్ వేసి ఇప్పటికి 13 నెలలు అవుతున్న ఇంతవరకు బెంచ్ మీదకి రాకపోవటం అంటే, రీకౌంటింగ్ పెట్టినటువంటి అభ్యర్థుల్ని కలెక్టర్లు ఫోన్లు చేసుకొని ఎందుకులేండి అని చెప్పి బతిమలాడటం అంటే, ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటువంటి చర్యలు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థని బలహీనపరిచేటువంటి చర్యలు. ఇదేదో ఒక వైసీపీనో, టీడీపీనో, కాంగ్రెస్నో, టీఆర్ఎస్నో బలహీనపరిచే చర్యలు కావు. ఇవి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటువంటి చర్యలు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలని నిరోధించాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత ఎన్నికల కమిషన్ మీదనే ఉంటుంది, రాజకీయ పార్టీల మీద కాదు. ఓకే. కాబట్టి ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి అనేది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా సరే, ఇప్పుడు ఏపీలో ఆ ప్రభుత్వం ఎలా ఉంది, వీరు ఎలా ఉన్నారు అనేది మనకు ప్రశ్న వద్దని, ఇంకా చాలా సమయం ఉంది. 2029లో మళ్ళా ఆరా మస్తాన్ గారి సర్వే నిజం కాబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా సార్, ఆ. 1000% నిజం కాబోతుంది, నిజం అవుతుంది. ఆ. ఆ, ఖచ్చితంగా ఆ విధంగా మేము చర్యలు, అంటే ఎప్పటికప్పుడు మా లోపాలని మేము ఐడెంటిఫై చేసుకునేటువంటి వ్యక్తులు. మా లోపాలని మేము ఎప్పటికప్పుడు చూసుకొని సరిదిద్దుకొని ఎక్కడ కూడా ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం. 2029 ఎన్నికల సంబంధించి ఆరా మస్తాన్ సర్వే వాస్తవ రూపం దాల్చనుందంటారా? వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఉందంటారా? 29 కదండి, ఈలోపు రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా ఆ. ఖచ్చితంగా వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ఖచ్చితంగా. నేను మొన్న ఈ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర లాంటి ఎన్నికలు ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ఒక ఏడాదన్నా గ్యాప్ తీసుకోకుండా. ఆ. ఎందుకంటే మనం మదర్ స్టేట్లో ఫెయిల్ అయ్యాం. మనం ఓకే. వేరే స్టేట్ ఫెయిల్ కావటం పక్కన పెడితే, మదర్ స్టేట్ మన సొంత రాష్ట్రంలో ఫెయిల్ అయిన తర్వాత ఆ. కనీసం ఒక్క సంవత్సరం అన్న గ్యాప్ తీసుకోకుండా, ఏదో మీలాంటి వాళ్ళు పిలిచారు కదా అని చెప్పేసి, కెమెరాలు ఉన్నాయి కదా, మైకులు ఉన్నాయి కదా అని వచ్చి కూర్చొని, అది నాకు సరైన పద్ధతి అనిపించలేదు. అందుకని ఒక సంవత్సరం, మొన్న జూన్ 4తో మా అజ్ఞాతవాసం పూర్తయింది. ఖచ్చితంగా ఇక రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా. గతంలో ఎంత యాక్యురేట్గా మీరందరూ చూశారు. తెలంగాణలో ఫలితాలు సీట్ల సంఖ్య చెప్పడమే కాకుండా, కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు, కేసీఆర్ గారు ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా బల్లగుద్ది చెప్పాం. అంత పర్ఫెక్షన్ ఉన్నటువంటి మా సంస్థకి ఒక పొరపాటు జరిగింది. ఖచ్చితంగా అటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఇంకా ఇంతకంటే యాక్యురేట్గా మేము మీ ముందుకు వస్తాం.